నిజానికి రామదాసు రామదాసు అంటాం మనం. రాముడికి దాసుడు గోపరాజు గారా? అసలు గోపరాజు గారికి దాసుడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తే గోపరాజు గారికి దాసుడు. నేను ఆ కారాగారంలో ఉంచబడినటువంటి గోపరాజు గారి దాసులము అని చెప్పి రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళి బంగారు నాణేలు కట్టారు. అంటే యథార్థమునకు గోపరాజు గారి దాసుడు రామచంద్రమూర్తి. రామదాసు అని ఆయన పెట్టుకున్నారు, కానీ రామదాసు యొక్క దాసుడు రామచంద్రమూర్తి. అంటే ఆ క్షేత్రం ఏమి నిరూపణం చేస్తుంది? భక్తితో రామచంద్రమూర్తి ముందు మనం నిలబడాలి, రామనామం చెప్పాలి. రామనామము, రామకథ, రామచంద్ర ప్రభువు ఎంత గొప్పవారంటే ఎప్పటికీ కూడా మనని రక్షించగలిగినటువంటి మహానుభావుడైన అటువంటి శక్తి కలిగినటువంటి రామచంద్రమూర్తి కనుకనే ఆ రామదాసు గారిని చరణించి విడిపించడానికి తాను బంగారు నాణేలు కట్టారు.